హలో అండి, వెల్కమ్ టు రుద్రమ్మ కిచెన్. చూడండి, బౌల్లో ఒకసారి చేసుకుందాం. అంతే, ఎంత టేస్టీగా ఉంది గార్లిక్ చికెన్. నేను బటర్ కూడా కొద్దిగానే వేసిన. చూడండి, ఈరోజు నేను బటర్ గార్లిక్ చికెన్ చేసిన. గార్లిక్ అంటే తెల్లుల్లిపాయలు వేసి చేస్తాను. దీంట్లో కొంచెం ఉప్పు, పెప్పర్ అంటే మిరియాల పౌడరు, దీంట్లో కొంచెం కార్న్ఫ్లవర్ పౌడర్. ఇది మంచిగా మ్యారినేట్ చేసి ఒక 15 నిమిషాలు అట్లా పక్కకు పెట్టేస్తాను. గార్లిక్ చికెన్కి ప్యాన్ పెడుతున్నాను. ఆన్ చేసిన కొద్దిగా ఒక బౌల్ నూనె వేసుకొని చికెన్ ఫ్రై చేసుకుందాము. నేను ఒక 15 నిమిషాలు అలా నానబెట్టాను కదా, అది దీంట్లో ఫ్రై చేసుకుందాం. నేను ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. మనం కార్న్ఫ్లవర్ అది వేసి పెట్టాను కదా, అది వేసి చూడండి. చికెన్ అంతా పెట్టాను. కొద్దిగా సిమ్లోనే పెట్టి ఫ్రై చేద్దాం. దీన్ని తిప్పేసుకుందాము. పెట్టేస్తాను. చికెన్ ఫ్రై అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి తీసుకున్నాము. చికెన్ తీసేసాను. బటర్ వేస్తున్నాను. బటర్ ఒక స్పూన్. దీంట్లో గార్లిక్ తెల్లుల్లిపాయలు వేస్తున్నా. ఇది కొంచెం బాగా ఫ్రై అయినాక కొంచెం సగం స్పూన్ అంతా మైదా పిండి వేస్తాను. ఎందుకంటే నీళ్ళు వేసినాక గ్రేవీ రావడానికి. ఎల్లిపాయలు లసన్ కలర్ వచ్చేసింది. దీంట్లో కొంచెం మైదా వేస్తాను. కొద్దిగా వాటర్. ఇంకా కొద్దిగా గరం మసాలా వేస్తా. కొంచెం చిక్కుబడికి వచ్చినాయి. దీంట్లో మన ఎండుమిర్చి వీతులు దొరుకుతాయి కదా, ఇవి దొరుకుతాయి. లేదంటే మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇవి ఇప్పుడు చికెన్ వేసేసుకుంటాం. దీంట్లో కొంచెం ఉప్పు టేస్ట్ చూసుకుందాం. మనం చికెన్కి వేసాం కదా, మళ్ళీ వేయలేదు. కొద్దిగా ఉప్పు పడుతుంది. ఒక్క చిటికెడు సాల్ట్. చూడండి, గార్లిక్ చికెన్ రెడీ. దీంట్లో కొత్తిమీర కొరండర్ వేసుకుందాము. సూపర్ వచ్చిందండి. దీంట్లో కొత్తిమీర వేస్తున్నాం.
అయిపోయిందండి. పట్టేసుకుంది కదా, మొత్తానికి పట్టేసుకుంది. చూడండి, సేమ్ రెస్టారెంట్లో ఇలాగే దొరుకుతుంది. మనం బయట ఎందుకు తినడం చెప్పండి? బయట మనకు ఎలా చేస్తారో మనకు తెలియదు. చూడండి, ఇంట్లో ఎంత సింపుల్గా, ఎంత ఒక 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. కాకపోతే కార్న్ఫ్లవరు, పసుపు, మిరియాల పౌడరు వేసి కొద్దిగా సేపు మసాజ్ చేసి ఒక్క 10 నిమిషాలు ఇలా చికెన్ వదిలేస్తే చాలు. చూడండి ఎంత బాగా వచ్చిందో. డైట్ వాళ్ళు ఖచ్చితంగా ఇది తింటారు. ఓకేనండి.